నెల్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో మొన్న అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీ నాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లోని ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరీగా ఈ బాధిత మహిళకి, మన సుజాతకి కంపల్సరీగా న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలనే దృక్పథంతో ఈరోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా వెళ్ళారని చెప్పి వాళ్ళకి ఫోన్లో సమాచారం చేరవేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని బాధిత కుటుంబం చెప్తుంది. దీనికి మీరు ఇద్దరిని అరెస్ట్ చేయడం ఏంటి, మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలనుకోయారు? అరెస్ట్ చేయలేకపోవడం కాదండి, ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే సందర్భాన్ని కూడా నేను మీ అందరి దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే అబ్బాయి ఒక్కడు వెళ్ళాడా, అబ్బాయికి ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే అబ్బాయి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా, హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా అన్న విషయాన్ని కూడా టెక్నికల్గా మేము ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ టైం బీయింగ్ తీసుకున్నాం తప్పించి అంతకుమించి వేరేది ఎవరిని కూడా రక్షించాల్సిన అవసరం లేదు, ఆలోచన కూడా లేదు. ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది. ఇందులో ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సిన ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి టెక్నికల్ టీము, అదేవిధంగా ఫోరెన్సిక్ టీము ప్రతి ఒక్కరు కూడా దీని మీద సమగ్రంగా విచారణ జరిపిస్తున్నారు. విచారణ నివేదిక అతి తొందరలో వస్తుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా స్థలంలో వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళ బండ్ల మీద ఎవరో తీసుకొని వచ్చి ఊళ్ళో మళ్ళీ ఒక ఫంక్షన్ జరుగుతుంటే భోజనాలు చేసి ఉండేంతవరకు ఉన్నారంటే అది ఏ విధంగా ఆలోచించాలి మేడం? మీరు ఒకటే విషయం కనుక్కోండి. ఇప్పుడు అక్కడ హత్య జరిగింది. ఆ హత్యని కంపల్సరీగా ముందు ఇమీడియట్గా అక్కడ 2 క్షతగాతలు ఉన్నారు, గాయపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరినీ కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించాలి. ఈ కార్యక్రమం అంతా చేశారు. మీరు చెప్పిన ప్రతి చిన్న లాజికల్ పాయింట్ని, క్రోనలాజికల్ పాయింట్ని కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారండి. మేము ఒకటే చెప్తున్నామండి, ఇందులో ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు. అంత కంపల్సరీగా ఇందులో ప్రతి ఒక్కరిని కూడా, ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేటట్టు మేము చేసుకుంటాం. అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఇందులో చెప్పండి మేడం, ఈ హత్యాదంతం మొత్తం కూడా ఈ ప్రాంత ప్రజలకు దాదాపు మొత్తం తెలుసు. కానీ సోషల్ మీడియాలో కులం కుంపట్లు పెట్టి పార్టీలకి రుద్దుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఏది ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగినటువంటి 2వ తారీఖు జరిగితే 10th నుంచి చేశారు ఒక ప్లాన్గా. అంటే ఆ సోషల్ మీడియా మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఆ విధంగా ట్రోల్ చేసినటువంటి కంపల్సరీగానండి. ఇప్పుడు విషయం ఏమవుతుందంటే, అయ్యో ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, 2 బిడ్డలు తండ్రి లేకుండా పోయారు, ఒక తల్లి తండ్రి కడుపుకోత గురయ్యారని ఆలోచన కానీ, ఆ మానవతా దృక్పథం కానీ లేకుండా ఎక్కడైనా శవ రాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతుంది.
ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూశానండి, ఒక ముస్లిం యాక్చువల్గా ఒక ముస్లిం ఆవిడకి ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చుపడడానికి రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు. ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి. వాళ్ళందరినీ కూడా 80% అదుపులోకి తీసుకుంటాం. ఒకటే విన్నవించుకుంటున్నామండి ఈరోజు. ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు, కులం ఉండదండి. క్రిమినల్ ఈజ్ క్రిమినల్. వాడు ఏ కులమోడైనా ఏ మతమోడైనా క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం. కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయి ఎంత అండి, అమ్మాయి పరిస్థితి ఎంత చెప్పండి, అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి. నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలామంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి మ్యాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి, లేకపోతే కనుక కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి. ఇప్పుడు గుంటూరు హాస్పిటల్లో గాయాలతో బాధితులు ఉన్నారు కదా మేడం, వారికి మీ నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. ప్రభుత్వం నాకు నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పారండి. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు, మేము ఉన్నామని చెప్పారండి. కేసుని అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నేను కోరుకున్నదంటే ఒకటేనండి, ప్రభుత్వాన్ని, సార్నైనా మేడంనైనా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే, నాకు జరిగిన అన్యాయంలాగా మీరు చూపించండి. దీన్ని రాజకీయం కానీ కులం కానీ చేయకండి దయచేసి. అది నాకు ఇబ్బందిగానే ఉందండి. మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దండి. కంపల్సరీగా అయిన వైద్యం గురించి ఆయన ప్రతి ఖర్చుని కూడా గవర్నమెంటే భరుస్తుందండి. ఇప్పుడు ఆ పిల్లలిద్దరికి కూడా పవన్కి తను అదేవిధంగా భార్గవ్ వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ కుటుంబ పరంగా కూడా ఎలా ఆదుకోవాలన్న దాని మీద, అదేవిధంగా సపరేట్గా ఈ అమ్మాయిని ఎలా ఆదుకోవాలి, సుజాతను ఎలా ఆదుకోవాలి, అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా మనం సంరక్షించాలన్న దాని మీద కూడా గవర్నమెంట్ ఒక నివేదికను కోరింది. ఈరోజు కలెక్టర్ గారు, నారాయణ గారు, అదేవిధంగా నేను, మా బుల్సిటి శ్రీని గారు అందరం కలిపి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం. ఆ నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి కాంపెన్సేషన్ కానీ ప్రభుత్వ ఆర్థిక సహాయాలు అన్నీ కూడా